టు ఇన్ఫినిటీ ఫుడ్. నేను మీ రాహుల్ రాయ్. హీరో మనతో ఉన్నాడు వంటోడు, సారీ చెఫ్, చెప్పు పేరు రాకేష్. చెఫ్ రాకేష్. ఈ రోజు మన వీడియో స్పెషాలిటీ ఏంటంటే మన వీడియోలో కొత్త యాంకర్ ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆ యాంకర్ ఎక్కడి నుంచి అంటే మన చిత్తూరు నుంచి అంటే మనం చిత్తూరు స్పెషల్ ఏదైనా వండి పెట్టామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. చిత్తూరు స్పెషల్స్ నీకేవి బాగొచ్చు ఒకసారి చెప్పు. చిత్తూరు నీదైతే నేను ఎలా చెప్పాలి బ్రో? స్పెషల్స్ నేను చెప్తాను అనుకో, నీకేవి బాగొచ్చు అని అడిగాను. సరే నేనే చెప్తా, ఒక నిమిషం. రాగి సంగటి చేయడం వచ్చా? అద్భుతంగా. దీనికి కాంబినేషన్ గా నాటుకోడి పులుసు చేస్తావా? ఇరగ తీస్తా బ్రో. ఎరగది చేస్తావు అంటే ఇంకా ఒక్క వీడియోతోనే ఇంప్రెస్ చేస్తావు యాంకర్. యాంకర్ అమ్మాయి కదా. అమ్మాయి వస్తుంది బ్రో, అమ్మాయి వస్తారు. మీ ఇద్దరు కలుసుకొని ముచ్చట్లు వేసుకొని వీడియోలు చేయకుండా గుమ్మను కూర్చోండి. తట్టే వాళ్ళక అమ్మాయి ఉంటుందా, అబ్బాయిలు కూడా ఉంటారు యాంకర్లు. అబ్బాయిలు వస్తారు, బాగా చేస్తారు అమ్మాయిల కంటే బాగా. సర్ప్రైజ్ అని చెప్పా కదా, లాస్ట్ వరకు ఆగు. అమ్మాయి అబ్బాయి నీకే తెలుస్తుంది. లాంటి మనుషులు వస్తారు. మనకి రాగి సంగటికి చికెన్ పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఉన్నాయో ఒకసారి చెక్ చేయబో. కిచెన్లోకి వెళ్ళి నేను ఒకసారి మన ఆడియన్స్ తో మాట్లాడుతూ ఉంటాను. అన్నీ ఉన్నాయి కానీ బ్రో నాటుకోడే లేదు. నాటుకోలేదా? నాటుకోలేదంటే మళ్ళీ మనమే బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్తే ఇక్కడ యాంకర్ వస్తే అలా చూసుకోవాలి అని తెలియదు. రోహిత్ ఆరా ఏమ్మా సరిపోయిందని ఎంత ఏంట్రా ఉదయాన్నే పిలుస్తాం. ఇక్కడ చికెన్ కావాలి చేయదానికి వీడియో. అవును తెచ్చుకోండి చేసుకోండి, నాకు సంబంధం లేదని చెప్పాను కదా. ఇన్ఫినిటీ ఫుడ్ షూట్స్ అంతా హ్యాండిల్ చేయాల్సింది నువ్వే కదా. పొద్దున్న లేసి చెఫ్ని పిలిపించి అరేంజ్మెంట్స్ అన్ని చేసి ఇన్ని చేసి ఇప్పుడు మళ్ళీ చికెన్ కూడా నేను పోవాలా? అవన్నీ చేయడానికి కదా నీకు జీతం ఇస్తుంది. అది అవన్నీ జీతం ఇస్తున్నారా? సరేలే నేను వస్తాను, ఇదే తీసుకో నా జీతం కూడా. అలా కాదు రాహుల్, ఇప్పుడు నీ సమస్య ఏంటి? అది కాదురా, మనం కొత్త యాంకర్ పిలిపిస్తున్నావా? యాంకర్ అంటే అమ్మాయి అబ్బాయి? అమ్మాయి కదా. అది అలా అడిగి అమ్మాయి వస్తుంది. అమ్మాయి కావాలరా? అమ్మాయి కావాలా? అమ్మాయి అబ్బాయి లాస్ట్ వరకు చూడండి. సర్ప్రైజ్ అని చెప్పే కదా. ఆగట్లేదా మీరు? అమ్మాయి ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు నువ్వు కూడా. సరే ఇప్పుడు నీకేం కావాలి? అరే నాకు మంచి ప్లేస్ నుంచి మంచి నాటుకోడి ఫ్లెష్ కావాలన్నా. ఓకే, సో నువ్వు వెళ్ళి తేవు. ఇక్కడికి వచ్చి యాంకర్ ని చూసుకోవాలి. అంటే నువ్వు చూసుకోవాలంటున్నావు అంటే తప్పకుండా అమ్మాయి అయి ఉంటుంది. సరే నేను వెళ్ళి తీసుకొని వచ్చేస్తాను నాటుకోడిని. నాకు ఒక మంచి ప్లేస్ తెలుసు, వెళ్ళి నాటుకోడి తెచ్చేస్తాను. మీరైతే మిగతా అన్ని రెడీ చేసుకోండి, యాంకర్ ని బాగా చూసుకోండి ఇద్దరు. వీడియో మీద కాన్సన్ట్రేట్ చేయి. అమ్మాయి వస్తుందా అబ్బాయి వస్తుందా నీకెందుకు అవన్నీ? అంటే అమ్మాయి అయితే వీడియో బాగుంటుంది. చూస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్, మన చెఫ్ అయితే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేయాలి ఏంటనే పద్ధతి చెప్తూ ఉంటాడు. కొంచెం కటింగ్స్ అయ్యి చేస్తుంటాడు మన చికెన్ తెచ్చేలోపు. మీరు చూస్తూనే ఉన్నాను, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నేను కూడా చిన్న పని ఉంది అంతే. నేను ఛానల్ మేనేజర్ అనుకుంటున్నారా, ప్రొడక్షన్ మేనేజర్ అనుకుంటున్నారా? నిజానికి ప్రొడక్షన్ మేనేజర్ నేను కాదు, ఆ రాహుల్ గాడు. వాడు తీసుకురావాలి ఈ ఇంగ్రీడియంట్స్, గ్రాసరీస్, ఆ కోడి గీడి మొత్తం. అదో ఫుడ్ బ్లాగర్ నా మీద దోసేస్తున్నాడు. ఇప్పటికిప్పుడు నాటుకోడి అంటే నాకు మంచి ప్లేస్ తెలుసు, పదని చూపిస్తా. చెప్తే నమ్మరు భయ్యా, కంట్రీ చికెన్ కో వాళ్ళ దగ్గర డిఫరెంట్ కోల్డ్ దొరుకుతాయి. అది కూడా ఆర్గానిక్గా పెంచిన కోల్డ్. రండి డీటెయిల్గా చెప్తా. ఫస్ట్ కంట్రీ చికెన్ స్టోర్కి రాగానే నేను గమనించే విషయం ఏంటంటే, బయట ఆర్డినరీ స్టోరుల్లో మనకు ఆ నీసు వాసన వస్తుంది కదా, ఇక్కడ అలా ఉండదు. ప్లెజెంట్గా, చాలా పద్ధతిగా, చాలా హైజీన్గా అనిపిస్తుంది. ఎవ్రీడే చికెన్ బెటర్ దెన్ బాయిలర్ చికెన్, క్లాసిక్ కంట్రీ చికెన్, టెండర్ కంట్రీ చికెన్, విలేజ్ కంట్రీ చికెన్. కంట్రీ చికెన్ వాళ్ళ కోళ్ళు బయట కోళ్ళ కన్నా చాలా డిఫరెంట్ అని చెప్పాను కదా, ఎందుకో చెప్తాను చూడండి. ఏంటంటే నా చేతిలో నీ కోడిని చూసారా, ఎంత హెల్తీగా ఉందో కదా. సో ఈ కోడి పేరు ఏంటంటే, అమ్మో నన్నే చూస్తుంది, టెండర్ తెలంగాణ అనమాట. ఈ కోడి టేస్ట్ చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉంటుందంట. అండ్ నా వెనకాలన్న ఈ కోళ్ళు ఉన్నాయి కదా, ఇవి వచ్చి ఆంధ్ర క్లాసిక్ ఆంధ్ర కోళ్ళు. చూసారా ఎంత పర్ఫెక్ట్ సైజ్ అండ్ షేప్లో ఉన్నాయో. ఇవి కొంచెం టఫ్ అండ్ జ్యూసీగా ఉంటాయంట టేస్ట్. అండ్ ఇటు చూసారా, ఇది వచ్చి బెటర్ దెన్ బాయిలర్. మనకి బయట బాయిలర్ కోళ్ళు దొరుకుతాయి కదా, వాటికి ఇంజెక్షన్స్ వేసి జస్ట్ 60 డేస్లోనో లేకపోతే ఇంకా ఏదైతే వాటి టైంకి మనం కటింగ్ చేయాలో దానికన్నా తొందరగానే కటింగ్కి వచ్చేసేలా చేస్తారు ఇంజెక్షన్స్ వల్ల. కానీ ఈ కోళ్ళు అలా కాదు, ఇవి ఆర్గానిక్గా విలేజ్లో పెరుగుతాయండి ఈ కోళ్ళు. చూసారా, బయట బాయిలర్ కోళ్ళలా కాకుండా చాలా హెల్తీగా, చాలా స్ట్రాంగ్ అండ్ ఫిట్గా ఉన్నాయి. సో ఈ కోళ్ళల్లో ఈరోజు మనం ఈ తెలంగాణ కోడి పదండి. అండ్ వీళ్ళ కటింగ్ ప్రాసెస్ కూడా చాలా హైజీన్గా చేస్తారు, చేత్తో కట్ చేయరు, ఓన్లీ మిషన్స్ యూజ్ చేస్తారు. ఒక్కసారి మీరు కంట్రీ చికెన్ వాళ్ళ చికెన్ ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మనకి టేస్ట్ చాలా డిఫరెంట్గా అర్థమవుతుంది. ఈరోజు మన వాళ్ళు ఎంత మంచిగా నాటుకోడి పులుసు పెడతారో చూద్దాం పదండి, విత్ రాగి సంగటి. ఫాస్ట్గా వెళ్దాం పదండి.
థ్యాంక్ యూ బాయ్. మన చికెన్ రెడీ, పదండి వెళ్ళిపోదాం. ఆహా రోహిత్గా ఈరోజు రాగి సంగటి నాటుకోడి పులుసుకి కావాల్సిన 2 కేజీల నాటుకోడి తీసుకున్నాను. పదండి కుమ్మేద్దాం మన బాయ్స్తో కలిసి. ఇదిగో బ్రో, నువ్వు అడిగిన నాటుకోడి పులుసు విత్ రాగి సంగటి. యాంకర్ మీద వచ్చేస్తే ఇంకా టేస్టింగ్ స్టార్ట్ చేసేదమ్మా. అదిరిపోయింది మాస్టరా. మాస్టర్ నీకు ఒక మాట చెప్పనా, మొగడే గురు శత్రువు. వాడు పొద్దున్నే నిద్ర లేపితే వెళ్ళి చికెన్ తెచ్చి మనల్ని వండమని చెప్పి మనకి ఇచ్చి వెళ్తే నువ్వు ఇప్పుడు వాడిని కూడా పిలవకుండా ఫస్ట్ అమ్మాయిని పిలవంటారు. నీకు సిగ్గుందా అసలు? పిలిచే బ్రో. ఏ రోహిత్ రారా, అయిపోయింది వంటకం అంతా. రాగి సంగటి నాటుకోడి పులుసు. యాంకర్ అమ్మాయి ఏది? అది యాంకర్ అమ్మాయి కావాలా? యాంకర్ మంచి యాంకర్ కావాలా? నాకైతే అమ్మాయి. యాంకర్ లో మంచి అమ్మాయి కావాలి. రెండవ దగ్గర దొరకవా? ఓకే, మంచి యాంకర్ కావాలి. యా, నువ్వు లాస్ట్ వీడియోలో చెప్పావు కదా యాంకర్ ఉండాల్సిన క్వాలిటీస్, అదేంటో ఒక్కొక్కసారి 1 by 1 చెప్పి. మంచిగా మాట్లాడగలగాలి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఇన్ఫినిటీ ఫోర్ట్. నేను మీ రాహుల్ రాయల్. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఇదంతా ఈడెందుకు చెప్తుంది బ్రో? డిస్టర్బ్ చేద్దాం చెప్తున్నాడా? పోనీ ఫస్ట్ క్వాలిటీ అయిపోయింది, సెకండ్ క్వాలిటీ ఏంటి అంటే మనకి యాంకర్ లో మంచిగా మాట్లాడాలి అని అంటే ఫుడ్ నాలెడ్జ్ తో మంచిగా మాట్లాడగలగాలి. ఫుడ్ నాలెడ్జ్. ఈ రోజు మన చెఫ్ రాకేష్ ఏం వండాడంటే రాయలసీమ రాగి సంగటి, దాంతో పాటుగా ఫేమస్ నాటుకోడి పులుసు. ఈ రెండింటి కాంబినేషన్ అయితే సూపర్ ఫేమస్ అని చెప్పాలి. దీని బెనిఫిట్ సంగతికి వచ్చేసరికి అయితే రాగి సంగటి తింటే మాత్రం రోజంతా ఎనర్జెటిక్ గా ఉంటాం. ఇందులో ఐరన్, కాల్షియం, ఫైబర్ 3 ఉంటాయి. నాటుకోడిలో అయితే మంచి ప్రోటీన్ దొరుకుతుంది మనకైతే. నెక్స్ట్ క్వాలిటీ ఏంటమ్మా? అదే చెఫ్ తో బాగా కోఆర్డినేట్ చేసుకోవాలి. బాగానే చేస్తున్నాడు బ్రో. ఫైనల్ గా నువ్వు ఇదంతా ఓకే. యాంకర్ ఏరి అమ్మాయి అది ఎవరా యాంకర్? ఎక్కడ? నువ్వు యాంకర్ చెప్పిన బడ్జెట్ ఎంత? 3000. ఇందాక నేను 3 చేసిన బాగున్నాయా బాగాలేదా? ఏ 3 క్వాలిటీ చూపించాను కదా నీకు. బాగున్నాయి. 500 చాలు. మొత్తానికి యాంకర్ ఇతను అంటాడు. షో పేరేమనుకున్నావు? చిత్రుడు విత్ చెఫ్. పేరు బాగుంది, బడ్జెట్ బాగుందా? ఓకే,
ఈ రోజుకైతే మనం టేస్టింగ్ పార్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్ మీ థింక్. ఇప్పుడు మన గెస్ట్ రోహిత్ గారు అయితే ఒకసారి ట్రై చేయబోతున్నాం మన ఫుడ్ ఎలా ఉందని చెప్పేసి. మన రాకేష్ గారు చేసిన ఫుడ్ ఎలా ఉంది అనేది ఇప్పుడు ఆయన మాటల్లో వినాలనుకుంటున్నాను నేను. పర్ఫార్మెన్స్ ఎట్లా నైస్ నైస్. థ్యాంక్ యూ సో మచ్. రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు ఫస్ట్ టైం కదా రాకేష్ బ్రో నువ్వు చేయడం కూడా? అవును బ్రో, నాకు చేసి పెట్టడం ఇది ఫస్ట్ టైం. అవును. కొంచెం అబ్బాయి నువ్వు చేసేటప్పుడు ఎంత చూడడానికి అంత బాగుందో ఇప్పుడు వాడు కలుపుకొని తింటుంటే అంత ఆనందంగా ఇంకా వస్తానని పెంచుతాం తినాలని. నెయ్యి రాగి సంగటి కూడా కంప్లీట్, ఎక్కువ రాగి పిండి అవ్వలేదు, ఎక్కువ రైస్ అవ్వలేదు, ఆ కరెక్ట్ రాగి పిండి ఆ రైస్ బ్యాలెన్స్ అయ్యింది. అండ్ చికెన్ కూడా కంట్రీ చికెన్ కో వాళ్ళ చికెన్ పీసెస్ ఎంత టెండర్గా ఉన్నాయో. నేను తెలంగాణ టెండర్ చికెన్ అనేది పట్టుకొని వచ్చాను, అది చాలా స్మూత్గా టెండర్గా ఉంటుందంట. కంట్రీ చికెన్ వాళ్ళ చికెన్ చాలా బాగా నచ్చింది నాకు. అండ్ చెఫ్ రాకేష్ వండర్ఫుల్ వండర్ఫుల్ సూపర్ ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నువ్వు ట్రై చేసావు రాహుల్ ఆల్రెడీ? ఇప్పుడే నువ్వు తిన్నావు చూసి అయితే ఇంకా నాకు ఆత్రం ఆగట్లేదు అసలు. ఎలా ఉంది బ్రో? బాబా మా ఊరిని తలపించినాడు ఆ మనిషి అయితే మొత్తానికి కదా, చాలా బాగా నచ్చింది నాకైతే. మీరు ట్రై చేశారంటే పక్కగా ఫిదా అయిపోతారు రెసిపీకి. అండ్ రాహుల్ ఒక విషయం చెప్పనా, ఈ యాంకర్ అవ్వలేకపోవడం అనేది మన చేతుల్లో ఉండదు రాహుల్, అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. వాళ్ళకి నచ్చామనుకో తప్పకుండా అయిపోయినట్లే, వాళ్ళు ఏదనుకుంటే అది అయిపోతుంది అంతే. వాళ్ళు నేను ఎంకరేజ్ చేయాలని అండ్ మంచిగా సపోర్ట్ చేయాలని, నువ్వు ఇంకా మంచిగా వీడియోస్ చేయాలని నేనైతే ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాహుల్ ఇప్పుడు నువ్వు ఆడియన్స్కి నీ ఓట్ అపీల్ చేసుకో. నా యాంకరింగ్ అని మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో యాంకర్ అవ్వాలని కామెంట్ చేయండి. నేను మీ షెఫ్ రాకేష్, మీకు కానీ నా వంటలు నచ్చితే కింద కామెంట్లో కామెంట్ చేయండి. నా వంటలు నచ్చినట్లయితే బాగున్నాయని కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ విలువైన కామెంట్స్ చెప్పండి. అలానే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.